యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యమయ్య. తెగమంటే తెగేవి కావు, పెరుగుతుంటాయి బంధనాలు. కొడుకు, మనవడు, మనవరాలు, ఇంకా ఇంకా వ్యామోహం పెరుగుతుంటుంది. ఈశ్వర, అవి తెగవు, నువ్వు కోసి. నాకు ఇవి శాశ్వతములు కావు. నా జీవుడు నీలో చేరాలి. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉన్నాయి. చాలు, చాలా కాలం అనుభవించాను. ఇంత సంతోషం ఇచ్చావు, ఇన్ని సుఖాలు ఇచ్చావు. కానీ ఇలా జీవుడు ఎన్ని మాటలు పుట్టాలి, ఎన్ని మాటలు బంధనాలు, ఎన్ని మాటలు, ఇవన్నీ వద్దు. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య. ఘనసింధువు చేరిడి గంగభంగి. గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే సముద్రానికి దారిటెనెవరు చెప్పరు. కానీ గంగ సముద్రం దగ్గరికి వెళ్ళిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఆ కలిసిపోయేటప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వంటి వారు సత్యదండంతో వెళ్ళి స్నానం చేస్తారు. అటువంటి మహాపురుషుడు స్నానం చేశారని పొంగిపోయి ఆగదు. ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేస్తాడు, బాధపడదు. ఒక చోట ముళ్ళ చెట్టు నీటి మీదకి బొంగి వీపు చీరుతుంది, బెంగ పెట్టుకోదు. వేరొక చోట ఒక ఇల్లాలు, అమ్మా నువ్వు గంగమ్మవి అని పసుపు కుంకాలిస్తుంది, పొంగిపోదు. వెళ్ళి 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 గంగానది సముద్రంలో కలిసిపోయి తన పేరు, తన రూపం, తన రుచి అన్నీ వదిలేసింది.